हाई फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ నేను మీ అరుణ ఈ రోజు మరొక నైవేద్యం రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేనండి కదంబం రెసిపీ దీన్ని నైవేద్యంగా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదిస్తాం కదా ఈ కదంబం రెసిపీని కుక్కర్ లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని హాఫ్ కప్ రైస్ పావు కప్ కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసి పావు టీ స్పూన్ పసుపు 3 కప్పుల వరకు నీళ్లు కొంచెం సాల్ట్ కూడా వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ లేని వాళ్ళు సేమ్ ప్రాసెస్ నార్మల్ బౌల్లో కూడా చేసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈలోగా మరొక బౌల్లో ఒక లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని ఒక హాఫ్ కప్ వామ్ వాటర్లో వేసి మంచిగా చింతపండు రసాన్ని సెపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఈలోగా మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది చూసారా ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోవాలి మనకి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా కదంబంకి సరిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్ కదంబం మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు 2 నుంచి 3 ఎండుమిరపకాయలు లేదంటే మీ స్పైసీకి తగ్గట్టే తీసుకోండి హాఫ్ టీ స్పూన్ నల్ల మిరియాలు అది ఆప్షనల్ మాత్రమే వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మొత్తం అంతా చల్లారాక మిక్సర్లో యాడ్ చేసి ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మరొక పాన్ తీసుకొని అందులోకి 1.5 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈలోగా మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి అందులోకి నేను క్యారెట్ బీన్స్ స్వీట్ పొటాటో అండ్ ఆనపకాయ వంకాయలు తీసుకున్నాను 5 వెజిటబుల్స్ తీసుకున్నాను వీటన్నింటినీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వండి హాఫ్ బాయిల్ అయ్యాక ఇందులోకి మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ రసం కూడా వేసి ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ కారం వేసి మూత పెట్టి మరొక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి ఈ విధంగా బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న అన్నం కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి వెజిటబుల్స్ రైస్ మొత్తం అంతా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలండి ఒక 5 to 7 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే మనకి రైస్ అనేది దగ్గర పడిపోతుంది రైస్ అండ్ వెజ్జెస్ అన్నీ ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత కదంబం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాని యాడ్ చేసుకోండి ఇందులో యాడ్ చేసిన కొబ్బరి పొడి ఆప్షనల్ మాత్రమేనండి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అండ్ కదంబం మసాలా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బయట మసాలా ఏమీ వాడొద్దు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసి అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి ఎక్స్ట్రా మీకు టేస్ట్ కావాలంటే ఇందులోకి గీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి మరొక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేయించుకోండి ఇందులో మీరు కావాలంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు నేను ఆల్రెడీ కదంబం మసాలాలో మిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పైస్ ఎక్కువగానే ఉంది సో యాడ్ చేయలేదు మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా ఈజీ కదంబం రెసిపీ అన్ని వెజిటబుల్స్ కలిపి రైస్లో వేసి కుక్ చేయడమే ఇదే కదంబం ఈ నైవేద్యాన్ని ఏ దేవి నవరాత్రులకైనా సరే మనం నైవేద్యంగా సమర్పించవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి